ఎంత ఎత్తెత్తులేస్తున్నావు? ఏందయ్యా, కాలేజ్కి చదువుకోనికి అవుతుర్రా లేదా పంచాయతీలు తీసుకురానికి అవుతుర్రా? ఆంటీ అది మా తప్పేం లేదా ఆంటీ, మొత్తం మా సీనియరే చేసింది. వందనా, నీకు 1,00,000 సార్లు చెప్పినా ఇంటికి గిసోంటి పంచాయతీలు తీసుకురావద్దని. గిట్లయితే చదువు మానే. మా మా చెవుడా నీకేమన్నా? ఆయన పిచ్చిదాన్ని అనుకుంటున్నావు, మెంటల్ దాన్ని అనుకుంటున్నావా? ఏందే ఊరికే చదువుమానే అంటావు? ఆకాష్ ఎవరే? గా పోరోడిని నువ్వు ప్రేమిస్తున్నావా? చెప్పు, నిన్నే అడుగుతున్నది. ఎవరా పోరోడు? ప్రేమలు గీమలేమన్నా నడుస్తున్నాయా? గా పోరెవరు? శ్రావ్య అట. నాకిందాకనే కాల్ చేసింది. గా పిల్లకి ఆకాష్ అంటే ఇష్టమట కదా, గాలింట్లో కూడా ఓకే అన్నారంట కదా. గంత పెద్దోళ్ళ పిల్లని ఎందుకు కాదంటాడే? నిన్ను మాట్లాడొద్దంటే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా అన్నావంట కదా. ఏంది మా? ఏంది మా మాటలు? అయినా ఒక మనిషితో మాట్లాడితే ప్రేమేనానే? ఆ మనిషితో మాట్లాడొద్దు చూడొద్దు అంటే మానేయాలనా? అంతెందుకు మా, కాలేజ్కి వెళ్ళడం బంద్ చేయమంటది, వెళ్లకుండా ఆపేయాలనా? నీతో కూడా మాట్లాడొద్దు చూడొద్దు అంటది, చూసుడు బంద్ చేయాలనా? ఏందమ్మా గమ్మత్ మాట్లాడుతున్నావు? ఆంటీ యాక్చువల్లీ ఆ సీనియర్దే ఆంటీ తప్పంతా. తను పెద్ద సైకో, ఆకాష్ని కూడా బాటిల్తో కొట్టింది. అవునా? ఇప్పుడు ఎట్లుంది బిడ్డ? పర్లేదా ఆంటీ, స్టిచ్చెస్ పడినాయి, ఇంటికెళ్ళిండి ఇప్పుడే. మా కపోరి నన్ను కొట్టనికి వచ్చినప్పుడు గీ పోరోడే అడ్డుకున్నాడే, లేకపోతే నా తల్లకి తగిలి గీ పాటికి నేను హాస్పిటల్లో ఉంటుండే. మా నీ కూతురు బీటెక్ పాస్ అయిందని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావు చూడు. నేను పాస్ అయిందే అతని వల్లనే. మా అందరినీ కూర్చోపెట్టి మా బుర్రకు అర్థమయ్యేటట్టు చదివించిందే అతనే. అట్లాంటి అతనితో మాట్లాడకు అంటే ఫ్రెండ్షిప్ చేయకుండా ఎలా ఉంటారు మా? ఇగో బిడ్డ, దోస్తులు లెక్కుంటామంటే నాకు మంచిది కాదు. కూడదని ఈ ప్రేమ గీమా అనే పెంట పెట్టుకుంటే ముచ్చట వేరుంటది. గట్లేం కాదమ్మా, నువ్వేం పరేషాన్ కాకు. తన ప్రాణం మీదకి తెచ్చుకొని నా ప్రాణం కాపాడిండువా. అట్లాంటి దోస్తుని ఎలా వదులుకుంటానే? బిడ్డ, మీరు కలిసి ఉండుర్రి, మంచిగా చదువుకోర్రి, సంతోషం కోసం ఏ హోటల్కైనా పోయి తినుర్రి. కానీ గిసోంటి పెంట ముచ్చట్లయితే పెట్టుకోకుర్రి. సంజైతుందా? దీనమ్మ జీవితం. కూల్ వందనా, ఏం కాదు. ఏంటి ప్రేనే కూల్గా ఉండేది? ఆ చెత్త మొహంది మన లైఫ్ నాశనం చేసి అది హ్యాపీగా ఉంది. రే ప్రణయ్, మీ అన్న వాళ్ళ దోస్త్ ఎస్ఏ ఉన్నాడన్నావు కదా, ఈ మ్యాటర్ అంతా అతనికి చెప్పి రేపు కాలేజ్కి తీసుకురారా. తర్వాత మ్యాటర్ అంతా నేను చూసుకుంటా. దానికన్నా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడం బెటర్ గా టైగర్. రే ప్రణయ్, లాస్ట్ టైం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. అయినాగా శివాని పోరు ఎవరు అనుకుంటున్నావు? ప్రిన్సిపల్ వాళ్ళ అన్న కూతురు. అందుకే దానికంత కొవ్వు. రేపు మార్నింగ్ 9 o'clockకి నువ్వు తీసుకొచ్చేసి తర్వాత సంగతంతా నేను చూసుకుంటా. సరే టైగర్, బాయ్. నువ్వు జాగ్రత్త, ఆంటీతో గొడవ పడకు. సరే.